తిరుపతిలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో తెలుసా? మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి రోజు ఆ చీమల పుట్ట దగ్గరకు వచ్చి పాలిచ్చేవాడు. అది గమనించిన ఆవుల కాపరి ఆ ఆవు మీదకి తన గొడ్డల్ని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుకి అడ్డంగా నిలబడతాడు. దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి రక్తం కారి దెబ్బ తగులుతుంది. కొన్నాళ్ళకి ఆ దెబ్బ అయితే తగ్గిపోతుంది, కానీ అక్కడ వెంట్రుకలు మాత్రం రావు. ఒకసారి వెంకటేశ్వర స్వామి కొండ మీద పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య వెంకటేశ్వరుని చూసి కిందకు వస్తుంది. తలకు తగిలిన దెబ్బని చూసి ఎంతో బాధతో తన తల నుంచి కొన్ని వెంట్రుకలు తెంపి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడు ఇలా చెప్తాడు, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా. కలియుగంలో కొండ మీదకి వచ్చిన నా భక్తులు ఇకపై తమ జుట్టుని ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే లోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెప్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.